ఏ పార్టీ ఓడించిందని ఆ ఒక్క విషయమే తెలుసా అధ్యక్ష వాళ్ళకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రెండు పార్టీలను ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా మాకు సరి సమానమని, ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష కామారెడ్డిలో. ఈరోజు రెండు పార్టీలను మేము ఓడగొట్టినాం. ఆ అవకాశం కూడా ఈ రెండు పార్టీలను ఓడగొట్టేటటువంటి అవకాశం కూడా కామారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అధ్యక్ష. పదే పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నదని రాజకీయ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, ఇది మళ్ళా నిండు శాసనసభలో ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పాలంటే బాగా పెద్దగా ఉంది అధ్యక్ష. మరి మాకు మీరు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోదు. నేను ఎక్కువ చెప్పొద్దు అనిపిస్తుంది, కానీ కొన్ని విషయాలన్నా సభ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మనసు కూడా ఏమన్నా మారి తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతోనే మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత సభలో ఒక విషయం అడిగిన. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 101 యూనిట్ అయినా 101 యూనిట్కు బిల్లు వసూలు చేసిండ్రు. మీరు కొత్తగా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తామన్నారు కదా, మరి ఎన్ని యూనిట్లు కాల్చినా 200 యూనిట్లని కటియేసి మిగతా దానికి బిల్లులు చేస్తారా, లేదా గత ప్రభుత్వం తీరే ప్రజలని మోసం చేస్తారంటే ఆ విషయం మీద కూడా ప్రభుత్వం స్పష్టంగా గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యక్ష ఒకటే మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. రాజకీయ భేష